గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంపుల్ బ్యూటీ. ఈరోజు రివ్యూ వచ్చేసి లాక్మీ ఫేస్ వాష్. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి లాక్మీ ఫేస్ వాష్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రాబెర్రీ ఎవరికైతే సెట్ అవుతుందో ఇంగ్రీడియంట్ వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. క్రీమ్ ఫేస్ వాష్. ఇది మనకి దీని స్ట్రక్చర్ వచ్చేసి క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ యూస్ చేస్తారు కదా, ఇది కూడా క్రీమీ స్ట్రక్చరే ఉంటుంది. సో అలానే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేసింది. సో ఇంకా వచ్చేసి స్ట్రాబెర్రీ క్రీమ్ ఫేస్ వాష్ కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ ఇది బ్లష్ అండ్ గ్లో అనమాట. మన స్కిన్ అనేది చాలా వరకు స్మూత్ అయిపోయి గ్లో వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 130 రూపీస్. ఇక్కడ మీరు ప్రైస్ చూసుకోవచ్చు, 130 రూపీస్ అనమాట. అండ్ నెట్ క్వాంటిటీ వచ్చి 2.60 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లియర్గా ఉంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్రొడక్ట్ మీద చెక్ చేసుకోవచ్చు. సో కానీ ఇదే నేను ఫస్ట్ టైం అనమాట దీన్ని పర్చేస్ చేసుకోవడము. అది కూడా ఎప్పుడు అయితే నేను నార్మల్గా ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటాను. ఇది ఎంత బ్రాండ్ అన్నది కాదు, ఈ బ్రాండ్ కాపీ అవుతుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి అంటే ఎవరు కూడా ఐడెంటిఫై అయితే చేయలేరనమాట. ఎందుకు అంటే కాపీ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా కాపీ చేస్తారు, ఇది ఎట్లా ఉంది ఏంటి అన్నది. బట్ ఇన్సైడ్ అయితే మనకి రిజల్ట్ వాడినప్పుడు తెలుస్తుంది కాపీయా ఒరిజినలా అన్నది. సో మరి మీకు హోప్ ఉంటే ట్రై చేయండి. ఇది నేను ఎప్పుడు కూడా వెళ్ళినా కూడా నాకు ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫేస్ వాష్. బట్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఉంది. సో అనుకోకుండా ఈరోజైతే నేను పర్చేస్ చేశాను అనమాట. సో బట్ కాకపోతే ఇంకా ఒరిజినల్ అయితే రిజల్ట్ ఇంకా చాలా బాగుండొచ్చు. మేబీ ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే ఇది కాదు, ఇది సేలింగ్ పర్పస్ కాదు, జస్ట్ నేను టెస్టింగ్ చేసుకోవడానికి. మీకు నచ్చితే ఈ లాక్మీ ఫేస్ వాషెస్ అని చెప్పేసి అడగండి. ఇందులో ఆటోమేటిక్గా ఈ నేమ్స్ ఏం మీరు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ లాక్మీ అని చెప్తే చూపిస్తారు కాబట్టి. సో నార్మల్గా తీసుకొచ్చి నేను టెస్ట్ చేశాను అంతే. ఇది సేలింగ్ పర్పస్ కాదు, అండ్ ఒరిజినల్ కాదో కూడా నాకు తెలీదు. బట్ కానీ తీసుకొని అయితే వచ్చి ట్రై చేసి చూశాను, అది అనమాట. సో నేను రెగ్యులర్గా వాడేది ఇదే అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్. సో ఇది ఒరిజినలే. ఇవి సూపర్ మార్కెట్స్లో షాప్స్లో కొన్నవి కాదనమాట. కాస్మెటిక్స్లో మంచిగా పర్చేస్ చేసే దగ్గర నుంచి, కంపెనీ డీలర్ దగ్గర నుంచి వస్తాయి ఇవి. ఫస్ట్ క్వాలిటీ అనమాట. సో మనకి ఇది అలా కాదు. సో అందుకని చెప్పేసి నేను అంత హోప్ అయితే నాకు లేదు. ఇది ఒరిజినలా ఫేకా అన్నది నేనైతే చెప్పలేను. నేనైతే ట్రై చేశాను, నాకైతే ఇదే ఎక్కువ బాగా నచ్చింది స్కిన్కి. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్ కానీ ఫేర్ లుక్ ఉన్న వాళ్ళకే సెట్ అవ్వచ్చు. డార్క్ వాళ్ళని వైట్నింగ్ తీసుకురావడం కొంచెం కష్టమైన పని. సో బట్ ఇది మాత్రం డార్క్గా ఉన్న వాళ్ళకి కూడా ఒక 2 షేడ్స్ అనేది మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తుందన్నమాట. ఈ అరోమా కేర్ పెరల్ గ్లో అనేది రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో గాయ్స్ ఇప్పుడైతే నేను నా ఫేస్కి అప్లై చేసి చూద్దాము రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది. సో ఇది మనకి స్మూత్గానే ఉంది. దీంట్లో టైప్స్ ఉంటాయి, అంటే మనకి లైట్ స్క్రబ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా, కొంచెం చిన్నగా స్క్రబ్స్ ఉంటాయి. సో అట్లా కూడా టైప్స్ ఉంటాయి. ఇది నాకు వచ్చి ఇక్కడ చాలా స్మూత్గా ఉంది అండ్ ఫ్రాగ్రెన్స్ సూపర్గా ఉంది, మంచి గుడ్ స్మెల్ అయితే వచ్చిందనమాట. సో ఇది స్కిన్ మీద అప్లై చేసుకొని కొంచెం వాటర్ అయితే తీసుకుందాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, బ్లష్ గ్లో అని చెప్పేసి ఉంది మనకి. బ్లషింగ్ అంటే ఏంటి, మేకప్ ఫినిషింగ్లో రెడ్డిష్లో కనిపిస్తుంది కదా మనకి. సో ఎలా అంటే మనకి ఇలా చెక్స్ మీద లైట్గా బ్లషింగ్ చేసుకుంటాం, సో అది రెడ్డిష్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇది యూజ్ చేసిన వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి లైట్గా రెడ్డిష్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేర్ లుక్ ఉన్న వాళ్ళు ఆ వేరియేషన్ అంటే అలా రిజల్ట్ మీరు పొందొచ్చు. అండ్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ రెడ్డిష్ అనేది కనిపించదు, పింకిష్లో వస్తుంది అని చెప్పేసి. బ్లషింగ్ మీన్స్ అదే కదా. సో బట్ కాకపోతే ఏంటంటే అలా వస్తుంది అని చెప్పి డార్క్ స్కిన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫేర్ లుక్ ఉన్న వాళ్ళకి రావచ్చు అనమాట. నాకైతే తెలిసి ఇది ఫేర్ లుక్ ఉన్న వాళ్ళకే బాగా సెట్ అవుతుంది. ఎందుకు అంటే దీని నుంచి అంత హెవీ వైట్నింగ్ రాలేదు, కానీ స్కిన్ బాగా డెప్త్గా క్లీన్ చేసింది. ఈ ఫేస్ వాష్ వచ్చేసి ఆయిలీ స్కిన్కి సెట్ అవ్వదు. మ్యాక్సిమం ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది సెట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా క్రీమ్ బేస్ అయితే ఉందన్నమాట.
కొంచెం లిక్విడ్ బేస్ బెస్ట్ ఆయిలీ ఫేస్ వాళ్ళకి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం దీన్ని ఇట్లా ఒక 1 మినిట్ అయినా స్కిన్ మీద ఉంచుకోవాలండి. అప్పుడు మన స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అయితే అవుతుంది. ఈ విధంగా మసాజ్ ఇచ్చేయండి ఒక్క నిమిషం పాటుగా. ఇప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసేసుకుందాము. సో ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఒకటి గమనించాలి, దీని నుంచి మనకి ఫోమ్ అనేది చాలా తక్కువగా వచ్చింది, నురుగా అనమాట. నురుగు అనేది చాలా తక్కువగా ఉంది, కానీ బట్ డీప్గా క్లీన్ చేసింది స్కిన్ అయితే. అండ్ మనకి బాగా డర్ట్ ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ కూడా చేయగలుగుతుంది. బట్ ఫెయిర్ లుక్ అనేది కొంచెం తక్కువగానే వచ్చింది. స్కిన్ మాత్రం మంచిగా క్లియర్ అండ్ క్యూర్గా కూడా అయిపోయిందనమాట. సో చాలా బడ్జెట్ ఫ్రీ అనే చెప్పుకోవచ్చు 130 రూపీస్లో. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఈ ఫేస్ వాష్ కోసం మాత్రం దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దు అండ్ మెసేజ్ కూడా చేయకండి, ఎందుకంటే ఇది నేను సేలింగ్ పర్పస్ కాదు, జస్ట్ ఊరికి అలా టెస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అంతే. జస్ట్ రివ్యూ కోసం మీకు కూడా ఇన్ఫర్మేషన్. చాలామంది లాక్మీ ఫేస్ వాష్ బాగుంటుందా, మాకు సెట్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఫేస్ వాష్ చేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత కూడా నాకు స్కిన్ అనేది ఆయిలీ అవ్వలేదు, నైట్గానే ఉంది, చాలా ఫ్రెష్ లుకింగ్ కూడా కనిపిస్తుంది, బాగుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అంతా బ్లషింగ్ లుక్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో గాయ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.